శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. చేస్తున్న పనులు ఆకస్మికంగా ఆగిపోవడం, మంచి ఉద్యోగం, చక్కని ముఖ సౌందర్యం ఉన్నా కూడా పెళ్లి కాకపోవడం, సంసారంలో చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద గొడవలు, ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండడం, ఇలాంటివన్నీ జాతకరీత్యా జరుగుతూ ఉంటాయి. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని గ్రహాలు ఇచ్చే ఫలితాలే. అయితే ఈ సమస్యల్ని దూరం చేసుకోవడం ఎలా? అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి? వీటన్నింటికి చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయవచ్చు. నమస్కారం అండి. గురుగారు, ఈ రోజు శుభముహూర్తము, ఈ రోజుకున్న విశిష్టతను తెలియజేస్తారా? ముందుగా G24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి స్త్రీ చాంద్రమానైన ప్రభవాది శ్రీ నందననామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు. ఈరోజు జనవరి 25వ తేదీ, త్రయోదశి ఉదయం 7 గంటల వరకు, తదనంతరం చతుర్దశి. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు ఉంది. తదుపరి పునర్వసు నక్షత్రం. వర్జం రాత్రి 1 గంట 38 నిమిషాల నుంచి 3 గంటల 23 నిమిషాల వరకు. అట్లాగే రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 55 నిమిషాల నుంచి 9 గంటల 40 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుంచి 1 గంట 25 నిమిషాల వరకు. ఇక మనం నిత్యము ఎదురు చూసేటువంటి శుభ సమయం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 13 నిమిషాల వరకు. తిరిగి మరలా సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు. ఇటువంటి ఈ శుభ సమయంలో ఈరోజు అదృష్ట కార్యక్రమం మంచి శుభ సమయంలో ఆరంభమైంది. కాబట్టి ఈ రోజున శుభమైనటువంటి ఆలోచనలు, మానసిక ప్రశాంతత పొంది అదృష్టం కార్యక్రమం ద్వారా మీ యొక్క తలరాతని మార్చుకుంటూ తద్వారా మంచి ఫలితాలని పొందుతారని ఆశిద్దాం. ఓకే అండి, మనకి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు. రాజేష్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అండి. మీ బాబు పేరు? సురేష్ చంద్ర. ఓకే, చెప్తారా డేట్ ఆఫ్ బర్త్? అక్టోబర్ 12. 12th అక్టోబర్, ఇయర్ 1995. 1995లో పుట్టినటువంటి సురేష్ చంద్ర యొక్క అదృష్టం ఈ నెల 27వ తారీఖు నుంచి అనుకూల వాతావరణం ఉంది. విద్యా రంగంలో ఫర్దర్ స్టడీస్కి వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఆలోచన పరిధి మంచి స్థాయిలో ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి అతని అదృష్టం అనేటువంటిది రాబోయే 2 రోజుల నుంచి ఒక 6 సంవత్సరాల పాటు స్థిర ప్రవృత్తి, దూర దేశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భవిష్యత్తులో ప్రధాన ప్రభుత్వ రంగ ఉద్యోగ వ్యవస్థలో ఒకంత ఇబ్బందులు అయినప్పటికీ కూడాను దానికి సంబంధితమైనటువంటి రంగాల్లో అతను నిష్ణాతుడై ఉంటారు. అతనికి తప్పనిసరిగా మధ్య వేలికి, శనివేలికి తాబేలు ఆకారంలో ఉన్నటువంటి నవరత్నాలతో పొదిగినటువంటి రింగ్ని ధరింపజేయండి. అతనికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ మనకి విజయవాడ నుంచి గాయత్రి లైన్ లో ఉన్నారు. గాయత్రి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే గురువు గారండి. నమస్కారం అమ్మా. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 4/8/1981 అండి. ఉదయం 11:05 విజయవాడ జన్మించాను. హలో మేడం. వింటున్నాం గాయత్రి గారు. సో 81లో పుట్టినటువంటి గాయత్రి యొక్క అదృష్టం గత 1.5 సంవత్సరం నుంచి వైవాహిక జీవిత ప్రయత్నాలు ఒకంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. అంటే ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు, మానసిక ఇబ్బందులు, అట్లాగే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు, ఉద్యోగ ప్రయత్నాలు అంత అనుకూలం కాకపోవడం. సో వివాహించే విద్యానాశనం అన్నట్లుగా విద్య ఉన్నప్పటికీ ఆ విద్యని ఉపయోగించుకోలేకపోతున్నారు. సో మీ వైవాహిక జీవితం చివరి సమయం సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తే ఈ సంవత్సరం నవంబర్ 12వ తారీఖు నుంచి మీకు అనుకూల వాతావరణం ఉంది.
నవంబర్ 12వ తారీఖు వరకు మీకు ఎన్ని ఆదివారాలు వస్తాయో అన్ని ఆదివారాలు గోసేవ చేయండి. తప్పనిసరిగా పచ్చిగడ్డిని ఆవుకు పెట్టండి. తద్వారా మీకు వైవాహిక జీవితం సఫలీకృతమయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఓకే, మనకి నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి అరుణాదేవి లైన్ లో ఉన్నారు. అరుణాదేవి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయిదండి సుష్మ. ఓకే, నవంబర్ 21, 1989. ఓకే, మధ్యాహ్నం అండి 12:30 నుండి 1 లోపు. ఓకే అరుణ గారు. 1989 లో పుట్టినటువంటి అరుణాదేవి గారి యొక్క కుమార్తె సుష్మా యొక్క అదృష్టాన్ని పరిశీలించినప్పుడు ఇంట్లో శుభ సమయాలు అనుకూలంగా ఉన్నాయి. శుభకార్యాలు జరగాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అట్లాగే ఒకంత మానసిక ఇబ్బంది ఏంటంటే గత 2 మాసాల క్రితం ఒక అవకాశం అనుకున్నటువంటి పని చేతి దాకా వచ్చి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. తద్వారా కొద్దిగా మానసిక అశాంతికి గురవుతుంది. మొట్టమొదట భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయి అంటే మీరు అమ్మాయి విద్యా రంగంలో మీరు చేసినటువంటి చిన్న మార్పులు అమ్మాయి పాలిట ఇబ్బందికరంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడాను మార్చి 14వ తారీఖు నుంచి అమ్మాయికి అనుకూల వాతావరణం ఉందండి. తప్పనిసరిగా ఇంట్లో శుభ సమయాలు శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తద్వారా మీకు ఇంట్లో ఆనందమైనటువంటి సందర్భాలు ఎదురుస్తున్నాయి. కాబట్టి మార్చి 14వ తారీఖు నుంచి 3 సంవత్సరాలు 6 మాసాలు అమ్మాయికి అనుకూలంగా ఉంటుంది. మీ చేయవచ్చు. ఓకే అండి, విశాఖపట్నం నుంచి ఉమా లైన్ లో ఉన్నారు. ఉమా గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాపదండి. పాప పేరు చెప్పండి. ఉమా గారు. దుర్గా భవాని అండి. దుర్గా భవాని. ఓకే, ఫైన్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 8వ తారీఖు అండి. తెల్లవారితే 8. తెల్లవారితే 8, 3:20 అండి. ఇయర్ అండి 1996. ఓకే, శుక్రవారం అండి. తెల్లవారితే శుక్రవారం 8వ తారీఖు. 1996లో పుట్టినటువంటి ఉమాగారి యొక్క అమ్మాయి అదృష్టం దుర్గా భవాని అదృష్టం చేతులారా కుటుంబ సభ్యులే అదృష్టానికి అడ్డుపడిన సందర్భాలు కనబడుతున్నాయి. అంటే అమ్మాయి యొక్క ఆలోచన విధానాన్ని కనుక మీరు ముందు పంపించినట్లయితే అన్ని రకాలుగా బాగుండేది. సో ఇక్కడ ఎంచుకున్నటువంటి రంగము చేస్తున్నటువంటి రంగంలో అమ్మాయికి ఒకంత మానసిక ఇబ్బందులు గురవుతున్నప్పటికీ కూడాను పట్టుదల, దీక్ష, కార్యదక్షత కలిగినటువంటి అమ్మాయిగా చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు అమ్మాయి జాతకరీత్యా కూడాను మంచి దూర స్థితిలో ఉండే అవకాశం బలంగా ఉంది. అంటే మొట్టమొదటి అమ్మాయి యొక్క ఆలోచన విధానానికి మీరు కనుక కుటుంబ సభ్యులుగా సహకరించట్లు అమ్మాయి మంచి విద్యారంగంలో మంచి అద్భుతాలు చేసేటువంటి అవకాశాలు బలం. అట్లాగే శుభకార్యాలు ఎదురు చూస్తున్నాయి. తప్పనిసరిగా ఈ పాప యొక్క అదృష్ట రీత్యా ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి అమ్మాయికి అనుకూల వాతావరణం ఉంది. ఫిబ్రవరి 2వ తారీఖు వరకు మీకు దగ్గరున్నటువంటి ఏదైనా అమ్మవారి ఆలయంలో అభిషేకాలు అట్లాగే చిత్రాన్న నైవేద్యం చేయించండి. తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయండి. ఓకే అండి, మనకు విశాఖపట్నం నుంచి కృష్ణారావు లైన్ లో ఉన్నారు. కృష్ణారావు గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ 30/9/63 సార్. ఓకే, అంటే ఇక్కడ 63 సరికి సుమారు 40 సంవత్సరాలు దాటిన 40 సంవత్సరాలు దాటిన తర్వాత వ్యక్తిగత జాతకాలు అనేటువంటివి అంతగా అనుకూలంగా ఉండదు. మీకు అవకాశం ఉంటే మీ ఇంటి తొలి సంతాన పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/6/91 అండి. అది అలా చెప్పండి. ఎందుకంటే 40 సంవత్సరాలు దాటాక అదృష్టం మనకు పిల్లల ద్వారా వస్తుందండి. అలాగే సార్. 17/6/91 సార్. 17/6/91లో పుట్టినటువంటి మీ బాబు యొక్క జాతక రీత్యా మీ అదృష్టాన్ని పరిశీలించినప్పుడు ఆర్థిక పరిస్థితి అంటే ఇక్కడ ఒక నమ్మినటువంటి మిత్రుడు మీ చేతికి అవకాశం దొరికింది కదా అని చెప్పేసి మిమ్మల్ని దోచిపారేశాడు. అది ఏ రకంగా వస్తున్నటువంటిది మీకు ఒకసారి మానసికంగా ఆలోచించండి. సో మీరు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నమ్మకం మీ పాలిట శాపంగా మారుతుంది. సో ఒక 7 సంవత్సరాల వరకు నాకున్నది నా భార్య, నా పిల్లలు అనేటువంటి భావన కలిగించుకోండి. తమ పరభేదాలు వదిలేయండి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఒకంత ఆలోచన చేయండి. మీ బాబు యొక్క జాతకరీత్యా మీకు అదృష్టం ఉన్నటువంటిది మార్చి 27వ తారీఖు నుంచి 7 సంవత్సరాల 3 మాసాలు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో మీరు స్థిరచరాస్తులు వృద్ధి చేసే అవకాశాలు బలంగా ఉన్నాయండి. నెక్స్ట్ మనకి కాకినాడ నుంచి రవిరామ్ గారు లైన్ లో ఉన్నారు. రవిరామ్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాది 40+ అండి. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను.
13/7 ఓకే అండి. 1999 అండి. ఓకే. మీ అబ్బాయి పేరు? కౌశిక్ చంద్రవర్మ. ఓకే. సో 90లో పుట్టిన రవిరామ్ గారు 99. ఓకే. 99 రవిరామ్ గారి యొక్క అబ్బాయి అదృష్ట ప్రకారం వారి తండ్రి యొక్క అదృష్టాన్ని మనం పరిశీలించినప్పుడు సాధ్యమైనంత వరకు మార్పు అనేటువంటిది కనుక మీరు కోరుకునే విధానంలో నుంచి ఆలోచన బయటకు తీసుకురండి. సో ఫర్దర్ స్టడీస్ ద్వారా మీకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ గురయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే ఏదైనా ఒక సంతానం తెచ్చే మీరు ఇబ్బంది పడుతుంటారు. అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి కళత్రం కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటున్నప్పుడు కూడాను సో మీరు చేసేటువంటి ప్రతి పని వెనక కొంత ధార్మికత ధర్మగుణం మీలో బాగా కనబడుతున్నాయి. తప్పనిసరిగా మీ జాతక రీత్యా మీకు అత్యంత యోగ్యమైన కాలం ఈ నెల 28వ తారీఖు నుంచి 3 సంవత్సరాల పాటు మీకు అత్యంత కీలకమైన సమయం. ఇందులో తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కూడా మీ అదృష్టానికి పునాదులు అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు మంచి ఆలోచన కలిగించుకోండి. 28వ తారీఖు మీరు మాత్రం మీ గ్రహస్థితులు మారుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా 28వ తారీఖు మాత్రం మీరు ఇల్లు కదలకుండా ఉండటం విశేషం. మళ్ళీ 1వ తారీఖు నుంచి యథావిధిగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ కాలర్ మనకి హైదరాబాద్ నుంచి ప్రియదర్శిని లైన్ లో ఉన్నారు. ప్రియదర్శిని గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మా పాపని చెప్పాలండి. ఓకే. మీ పాప పేరు చెప్పండి ఫస్ట్. మానస. ఓకే. డేట్ ఆఫ్ బర్త్? మానస. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ప్రియదర్శిని గారు. 19 ఆగస్ట్ 19th ఆగస్ట్. ఓకే. 1985. మళ్ళొకసారి చెప్తారండి సంవత్సరం? 19th ఆగస్ట్ 1985. 85. ఓకే. 1985 4:35 AM మార్నింగ్. ఓకే అండి. ఒక 4:35 AM. ఓకే. ఓకే. ఒక కాలర్ ఇంత సమయం తీసుకుంటే ఉన్న సమయం అదృష్టవంతులు ఎంతో మంది వెనక్కి వెళుతున్నారమ్మా. దయచేసి ముందుగా కాగితం మీద రాసి పెట్టుకోండి. మీ కాలు కలిసిందంటే మీ అదృష్టం కలిసినట్టే. తప్పనిసరిగా కాగితం మీద రాసి పెట్టుకోండి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు. తప్పనిసరిగా 85లో పుట్టినటువంటి మీ అమ్మాయి యొక్క అదృష్టం అనేటువంటిది మీరు ఎలాగైతే మీరు లేట్ చేస్తున్నారో అలాగే వచ్చి వెనక్కి ముందుకి వెళ్లే అవకాశాలు బలం కొడుతున్నాయి. సో ఇక్కడ మొట్టమొదటి అమ్మాయికి ఆరోగ్యకర ఇబ్బందులు లేనప్పటికీ ఉన్నట్టుగా కనబడుతున్నాయి. నిద్రపోతున్నప్పుడు గుండె బరువుగా ఉండటం, తల నాదుగా ఉండటం, భుజాలు నొప్పులుగా ఉండటం, ఇట్లాంటి ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అట్లా నెలసరి ఇబ్బందులు కనబడుతున్నాయి. సాధ్యమైనంత వరకు అమ్మాయి యొక్క అదృష్ట ప్రకారం ఒక 3 ఆదివారాలు ఉలవలు, బెల్లము, ఆవుకు నైవేద్యంగా పెట్టండి. తద్వారా 3 వారాల తర్వాత ఆ అమ్మాయికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా సఫలమయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయండి. నెక్స్ట్ మనకి విశాఖపట్నం నుంచి బాలగంగాధర్ గారు లైన్ లో ఉన్నారు. బాలగంగాధర్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. పాప కోసం అండి, దివ్య పాప. ఓకే అండి. April 7th అండి, 97 అండి. ఓకే. 1987 ఏప్రిల్ తెల్లవారుజామున పావుతో కావాలి. 97 అవునండి. 97లో పుట్టినటువంటి మీ పాప పేరేంటండి? దివ్య. బాలగంగాధర్ గారి యొక్క అమ్మాయి దివ్య యొక్క అదృష్టాన్ని పరిశీలించినప్పుడు ఫర్దర్ స్టడీస్ వైపు కనుక ఒకంత అడుగులు కనుక వేయించినట్లయితే అమ్మాయికి అనుకూల వాతావరణం ఉంది. ప్రభుత్వ రంగ ఉద్యోగం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే అమ్మాయి యొక్క వైవాహిక జీవితంలో కూడా ఒక మంచి పోస్ట్ లో ఉన్నటువంటి అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ వైపు ఉన్నటువంటి ఒక మంచి ఎంప్లాయీతో వివాహం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయిన సంబంధం కూడా అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మానసిక ఒత్తిడిని అమ్మాయి నుంచి బయటపెట్టండి. తప్పనిసరిగా అమ్మాయి కొద్ది చిన్న స్వల్ప ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి. అది డాక్టర్లు పరీక్షించినా కూడా అది అందనటువంటి వ్యాధిగా ఉంది. సో మొట్టమొదటి అమ్మాయి ఒక భయం అనేది మనసులో పడింది కాబట్టి ఆ భయాన్ని తొలగించే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా 7 మంగళవారాలు కుజ ఆరాధన చేయించండి. తద్వారా అమ్మాయికి అదృష్టం అనేటువంటిది ఈ నెల 27వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుందండి. ఓకే నరసింహాచార్యులు గారు, అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. గురువు గారు, ఈ రోజు విశిష్టత ఏంటి, అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది? ఈరోజు శుక్రవారం, సౌభాగ్యవతులందరికీ కూడా విశేషమైన రోజు. ప్రతినిత్యం మనం ఎంతో మంది స్త్రీ ఆరాధ్య దైవాలను మనం పూజిస్తాం.
అందులో నిన్న శ్రావణ కార్తె మనకు ఆరంభమైంది. ఈరోజు కానీ రేపు కానీ అవకాశం ఉన్నంత వరకు గ్రామ దేవతలకు సద్ది పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా ఈరోజు కొన్ని ఊహించినటువంటి వైరస్లు ఉత్పత్తి అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో చిన్న చిన్న పిల్లలకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇవాళ కానీ రేపు కానీ గ్రామ దేవతలకి సద్ది పెట్టే ప్రయత్నం చేయండి. ఈరోజు క్రయ విక్రయాలకు స్వల్ప లాభాలు ఉంటాయి. అట్లాగే వాహనాల కొనుగోళ్లు వాయిదాలు వేసుకోండి. వృత్తి వ్యాపార రంగంలో వీరు సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారు. నూతన వస్త్రధారణ, ప్రయాణాలకు అనుకూలం. అయితే ఈరోజు పాత మిత్రులను కలుసుకోవడం ద్వారా తద్వారా కొద్దిగా ధన వ్యయం జరుగుతుంది. విశేషించి ఈరోజు జన్మించిన వారికి మధ్యాహ్నం లోపు జన్మించిన వారికి మాత్రం ఎటువంటి దోషాలు లేవు. అట్లాగే మధ్యాహ్నం పుట్టిన వారికి మాత్రం కొద్దిగా స్వల్ప దోషం ఉన్నప్పటికీ జాతక రీత్యా వీరు పూర్తిగా ప్రశాంత జీవితాన్ని గడుపుతారు. ఆశయ సాధన కోసం కృషి చేస్తారు. తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తారు. అంటే దూరంగా ఉంటే విడిపోవడం కాదమ్మా, విదేశాల్లో ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే అధికారంపై ఆసక్తి, వారు అధికారం కోసం ఎటువంటి ప్రయాసలైనా పడతారు. జాతక రీత్యా ఈ రోజు పుట్టినటువంటి వారికి తండ్రికి అదృష్ట సమయం అని చెప్పవచ్చు. అట్లాగే ఈ రోజు పుట్టుతున్న వారికి, ఈ రోజు పుట్టబోయే వారికి, ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వారికి కూడా G24 గంటల అదృష్టం ద్వారా వారి అదృష్టం అత్యంత యోగ్యమైనదిగా ఉండాలని వారికి శుభాశిస్తుల్ని, శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనకి విజయవాడ నుంచి జాంబీ గారు లైన్ లో ఉన్నారు. జాంబీ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ అండి 1998. హలో మేడం. వింటున్నానండి, చెప్పండి. 98 1:30 లోపు మధ్యలో పుట్టాడండి బాబు. డేట్ మంత్ కూడా చెప్పాలండి. డిసెంబర్ 5 అండి. డిసెంబర్ 5 98. మీ బాబు పేరు? మా బాబు పేరు షేక్ బాజీ అండి. మరోసారి చెప్తారా అండి? బాజీ 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 అండి. విద్య గురించి, బాబు విద్య గురించి చెప్పాలండి. చాలా మంది ఒక చిన్న సూచన ఏంటంటే పిల్లలు పుట్టలేదని తల్లిదండ్రులు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారండి. అందులో మగపిల్లాడు పుట్టాలని చాలా మంది పూజలు చేస్తారు. సో మగపిల్లవాడి యొక్క తల్లిదండ్రులకి జీవితాంతం కూడా కష్టాలండి. సుఖాలు మాత్రం ఉంటాయి అంటే అది గగన శూన్యం. ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు పుట్టారు, ఆయన ఇటువంటి అవస్థలు పడ్డాడు. అట్లాగే సుఖమహర్షికి పిల్లలు లేరు, ఆయన మంచి ఉత్తమ స్థితులు పొందలేదంటే ఇక్కడ జాన్బీ గారి యొక్క పిల్లవాడి పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఎందుకంటే వారు చిన్న చిన్న కష్టాలు పెట్టి రూపాయి కూడబెట్టుకుని వాళ్ళ పిల్లవాడిని చదివించుకుని అభివృద్ధి చెందాలనేటువంటి ప్రయత్నంలో వారు చేసినటువంటి ప్రయత్నంలో 1% కనుక ఆ పిల్లవాడికి ఆలోచన ఉంటే ఆ పిల్లవాడు మంచి ప్రభుత్వ రంగ ఉద్యోగం చేసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కానీ అతనికి స్నేహభావాలు ఎక్కువ అవడం వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. సాధ్యమైనంత వరకు మీ బాబు యొక్క ఆలోచన విధానాన్ని మార్పించండి, అతనిపై దృష్టి కేంద్రీకరించండి. సో ఆడపిల్లల విషయంలో ఒకంత మీ కుటుంబానికి ఇబ్బందికర తెచ్చే ప్రయత్నం తీసుకొస్తాడు. తద్వారా అతనికి కొంత ఇబ్బందికర విద్యకు ఆటంకం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి అతన్ని పూర్తిగా అబ్జర్వేషన్ లో ఉంచి అతని యొక్క నడవడిక, క్రమశిక్షణ విధానంపై దృష్టి పెట్టండి. మొట్టమొదట మీ బాబు అవకాశం ఉంటే ప్రతి సోమవారం నాడు శివ దర్శనం చేయించండి, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ మనకి హైదరాబాద్ నుంచి ధనలక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. ధనలక్ష్మి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/11 మా పాపదండి. ఓకే, మా ఆయన జాతకం లేదు. 16/11/91 మేడం. 16 అదే అండి, 16/11/91. అవును సార్ మేడం. ఓకే, సో 91లో పుట్టినటువంటి ధనలక్ష్మి గారి యొక్క అదృష్టి రీత్యా వారి నాన్నగారి యొక్క అదృష్టం పరిశీలించినప్పుడు పూర్తిగా ధనలక్ష్మి అనేటువంటి ఈ భార్య గాని అటు సంతాన రీత్యా కానివ్వండి ఆయనకి కొద్దిగా ఇబ్బంది, ఆర్థికంగా ఒక 6 మాసాల నుంచి దాచుకున్నది మొత్తం కూడా అనుకోకుండా ఊహించిన విధంలో ఒకరి చేతికి ఇచ్చి వదిలించుకున్నటువంటి పరిస్థితిగా ఉంది. సాధ్యమైనంత వరకు రుణ సంబంధ విషయాలకు దూరంగా ఉండండి. గృహ నిర్మాణ ఆ పనులు ఆటంకాలు జరుగుతున్నప్పటికీ నూతన గృహ ప్రవేశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వైవాహిక జీవితాలు, పిల్లల విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టండి. తప్పనిసరి మీ పాప యొక్క దృష్టి ఇచ్చా మీ యజమానికి, మీ భర్తకు సాధ్యమైనంత వరకు ఏప్రిల్ 27వ తారీఖు నుంచి 3 సంవత్సరాల అనుకూల కాలం. ఆ 3 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి ప్రయత్నాలే మీ కుటుంబ వ్యవస్థకు ఆర్థిక స్థితిగతులను పెంచుతాయి. కాబట్టి ఏప్రిల్ 27వ తారీఖు వరకు ఎన్ని అవకాశాలు వస్తే అన్ని అవకాశాలు ప్రతి స్వాతి నక్షత్రం రోజున నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి, మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది.
నెక్స్ట్ కాలర్ మనకి శైలజ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. శైలజ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం అండి, ఇది మా అమ్మాయిది. ఓకే అండి. 16/11/1994. ఓకే. మధ్యాహ్నం 2:15 to 2:30 మధ్యలో. మీ పాప పేరు చెప్తారా అండి శైలజ గారు? షర్మిల. ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా చిన్నమ్మాయి గురించి, షర్మిల అండి. షర్మిల గురించేనా? అవునండి. శైలజ గారి పాప షర్మిల అదృష్టాన్ని పరిశీలించినప్పుడు 3 మాసాల నుంచి కేవలం ఒకే గదికి పరిమితం అవుతున్నది. ఆలోచన విధానంలో మార్పులు కనబడుతున్నాయి. ఆ మార్పులు వ్యూహాత్మకంగా ఉన్నాయి. సో మీరు ఊహించినటువంటి ఇటువంటి ఆటంకాలు జరిగే అవకాశాలు బలంగా లేవు అని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే విద్యా వ్యవస్థపై తనకున్నటువంటి అనాసక్తిత ఆసక్తిగా మార్చుకుంటూ తను ఎంచుకున్న రంగానికి అనుకూలించకపోవడం ఒకటి. తర్వాత ఒత్తిడి ఎక్కువగా ఉంది, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది. తద్వారా అమ్మాయి ఒంటరి జీవితాన్ని గడిపే అవకాశం బలంగా ఉంది. సహజంగా ఏంటంటే అమ్మాయి నలుగురిలో కలిసేటువంటి విధి విధానాలు ఉన్నప్పటికీ అంత అనుకూల వాతావరణం కాదు కాబట్టి సాధ్యమైనంతగా అమ్మాయికి ఆరోగ్యరీత్యా కొద్దిగా లివర్ సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. తద్వారా కొద్దిగా ఆరోగ్య ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా అమ్మాయి జాతకరీత్యా ప్రతి గురువారం నాడు ఏదైనా దేవాలయంలో శనగలు ప్రసాదంగా పంచండి. 7 వారాల తర్వాత అమ్మాయికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మనకి నెక్స్ట్ కాలర్ హిందూపురం నుంచి సంజీవ ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. సంజీవ ప్రసాద్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం మా బాబు డేట్ ఆఫ్ బర్త్ మేడం. ఓకే. 21/5/1991 మేడం. 1991 మేడం. 91. ఆ బాబు ఉద్యోగ స్థాయి గురించి మేడం. బీటెక్ అయిపోయింది, అబ్బాయి ఉద్యోగ స్థితి. సంజీవ్ ప్రసాద్ గారు వాళ్ళ బాబుకి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. కానీ ఆ బాబు యొక్క ఆలోచన విధానం మరి మీకు ఆలోచనకి చాలా నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా కనపడుతుంది. ప్రస్తుతం వారు వివాహ అంటే ప్రేమలో అడుగు ముందుకు వేసి లాక్కోలేక కడుక్కోలేక అవస్థపడుతున్నాడు. సో మొట్టమొదట అతని ప్రయత్నాలన్నీ కూడా మీ తల్లిదండ్రుల నుంచి కొంత దూరదేశాల్లో కనుక స్థిరంగా ఉంటే తన ప్రయత్నం అనుకూలంగా ఉంటున్నటువంటి పథకాల్లో ఉన్నాడు కాబట్టి ఒక్కసారి వారిని కుదురయ్యా వివాహం చేసుకుంటావా, లేకపోతే ఉద్యోగం చేస్తావా, లేకపోతే ఇంట్లోనే ఉండి వ్యాపారం చేస్తావా అనే 3 ఆప్షన్లు ఏబీసీ ఆయనకి ఇవ్వండి. ఆయన సాధ్యమైనంత ఏకే అవకాశం ఇస్తాడు, బీసీలకు అవకాశం ఇవ్వడు. తప్పనిసరిగా మీ బాబు యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతున్నా తాను ఎంచుకున్నటువంటి తాను ఎవరినైతే ఊహించుకున్నాడో ఆ అమ్మాయి ఉన్నటువంటి కంపెనీలోనే చేరే అవకాశాలు బలంగా ఉంటే సాధ్యమైనంతగా అతని ఆలోచన విధానాన్ని మార్చండి. అందులో కనుక బయటపడగలిగితే అతని అదృష్టం 17 సంవత్సరాలు అనుకూలంగా ఉందని చెప్పవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ అండి నరసింహాచార్యులు గారు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. రేపు మరో అదృష్టం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 24 గంటలు యువర్ చాయిస్. వచ్చానంటున్నా